సారీ కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు మన ఒక్కొక్కరి జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఆయన ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా కృతజ్ఞత లేని వారుగా, సోమరులుగా, నిర్లక్ష్య స్వభావంతో వెనుకంజ వేయబడుతున్న మన ప్రియులందరితో పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మాట్లాడి వారిని మేల్కొల్పుతాడని దృఢముగా నమ్ముచూ ఉన్నాం. మరి మన ప్రియుల్లో కొంతమంది శరీరంలో బలహీనలుగా ఉన్నారు. వాతావరణ మార్పును బట్టి కూడా మరి ఎండాకాలమై, చలికాలమై, వర్షాకాలమై, ఇప్పుడు చలికాలం వస్తుంది. అందుచేత కూడా చాలామంది బలహీనలుగా ఉన్నారు. అందుచేత మన ప్రియులో కొంతమంది రాలేకపోయినప్పటికీ కూడా వాగ్దానం చేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత ఎంతమంది వచ్చారు అన్నది ఎప్పుడు దేవుడు చూడలేదు, కానీ ఎటువంటి రీతిలో మనం వచ్చాము అన్నది మాత్రమే దేవుడు చూస్తున్నాడు. అందుచేత ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమములో మన మధ్యలో ఉండగా ప్రార్థనతో ఉందాం. సర్వశక్తి కలిగిన దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నాడు గనక ఆయన మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. మరి ఉదయకాల సమయంలో దైవ సేవకులు రెవరెండ్ చాండీ జాన్ గారిని ప్రత్యేకముగా మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుచేతనంటే ప్రతి సంవత్సరం మన విశాఖపట్నానికి వస్తున్నారు. స్థానిక సంఘములో దేవునికి వాక్యాన్ని పంచుకుంటున్నారు. మరి ఈసారి మరి 10 రోజుల క్రితం భారతదేశానికి రావడానికి మరి ముంబైలో, చెన్నైలో మరి అనేకమైన ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ని జరిగించడానికి ఈవెన్ నిన్న రాత్రి 12 గంటల వరకు ఎవరితో మాట్లాడుతూనే ఉన్నారు. అంచేత మరలా తెల్లవారుజామున 4 గంటలకు లేచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి మన మధ్యలో దేవుని యొక్క సన్నిధానంలో ఉండుట సంతోషముగా భావిస్తున్న వారు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈసారి కుటుంబ సమేతముగా వచ్చారు కనుక మరి వారిద్దరూ శుక్రవారం వరకు మనతో కలిసి ఉంటారు. మరి ఎన్నిసార్లు మీతో మాట్లాడతారని తెలియదు, కానీ మరి శుక్రవారం వరకు మనతో ఉంటారు కనుక మరి వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంగళవారం చీపురుపల్లిలో ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉంది. మరి బుధవారం గాజువాక్లో ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉంది. ఆల్రెడీ మన గ్రూపుల్లో దాని గురించి వివరణ పెట్టబడి ఉంది. ఆసక్తి కలిగిన వారు తప్పనిసరిగా పాలు పొందుకొని కుటుంబాన్ని దేవునికి వాక్యానుసారంగా కట్టుకోవడానికి మీ జీవితాలని సమర్పించుకోవాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థనతో ఉందాం. ఇట్స్ విత్ ఎ గ్రేట్ డిలైట్ we want to welcome Reverend Chandy John and Mrs. Betsy John to be with us this morning. We are so much delighted and thank you for taking your time and being with us. Please come and share what the Lord has laid in your heart. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుందామా? Indeed, a joy for us to come back and see the beautiful faces of our brothers and sisters in this place. ఈ యొక్క స్థలమునకు ప్రతి సంవత్సరము రావడానికి మరి ముఖ్యముగా మీ అందమైన సౌందర్యమైన ముఖాలని చూచి మీతో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి మేమెంతో సంతోషముగా భావిస్తున్నాం. On the way here from the airport this morning, our son Steve called me and asked me to give his love to everyone in his church. మరి ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి వచ్చుచున్న త్రావలో నా పెద్ద కుమారుడు స్టీవ్ జాన్ గారు ఫోన్ చేసి మీకందరికీ ఆయన యొక్క కుటుంబము తరపున శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. వారి తరపున మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తీసుకొని వస్తున్నాను. We love this church. We are not strangers. We are not guests. We are part of this church. మరి ఈ స్థానిక సంఘానికి మేము అతిథులము కాదు, మేము అపరిచితులము కాదు, మీకందరికీ తెలిసిన వ్యక్తులమై ఉన్నాం. I'm so glad to see and know what God is doing in this place. ఈ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుచున్న కార్యములను బట్టి నేను నిజముగా సంతోషిస్తూ ఉన్నాను. I'm giving all the glory and honor to God. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక. I'm not going to preach
ఈ ఉదయకాల సమయంలో ఒక అగ్ని దిగి వచ్చే, లేకపోతే బిగ్గరగా అరిచి ప్రసంగం చేయాలని నేను అనుకుంటున్నాను. Our passion for these days, especially it has been for a while, our passion is speak to the families. దేవుడు మాకు అనుగ్రహించిన దర్శనము ఏమిటంటే కుటుంబములతో మాట్లాడుట. We have been doing that for the last 36 years. గతించిన 36 సంవత్సరాలు క్రైస్తవ కుటుంబములతోనూ కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి అనే దేవుని యొక్క వాక్యము ద్వారా మేము మాట్లాడుతూ ఉన్నాం. But more than ever before, we felt like enemies attacking families in these days. మునుపటి కన్నా అత్యధికముగా ఈ అంత్యకాల దినాల్లో దుష్టుడగు అపవాది అనేకమైన కుటుంబములపై వాడు విరుచుకుపడుతూ ఉన్నాడు. Enemy knows if he could attack the families, he is attacking the church. సైతానుడికి తెలుసు కుటుంబములను వాడు చెరిపినట్లయితే సంఘాన్ని కూడా వాడు And చెరపగలడు. the pastor can try his best to bring a revival within the church. But if someone is being attacked by the enemy and they come to the place and they are off from the presence of God. మరి దేవుని యొక్క స్థానిక సంఘములో దైవ సేవకులు దైవ వాక్యము ద్వారా మిమ్మల్ని పురుకొల్పి ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి వారు ప్రయత్నం చేయగలరు. కానీ మీరు ఇంటి దగ్గర మీ కుటుంబంలో అసమాధానంతో ఉంటూ మనస్పర్ధలతో ఉంటూ గొడవలాడుకుంటూ మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ రీతిగా మీరు వచ్చినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడలేరు. God created man and placed in the Garden of Eden. దేవుడు ఆది మానవుడైన ఆదామును సృష్టించి ఏదోను తోటలో ఉంచాడు. Adam and Eve, they were in a perfect stage. ఆదాము అవ్వమ్మ ఒక సంపూర్ణమైన స్థలములో ఉన్నారు. But enemy wanted to separate them from their unity. అయితే సైతానుడు వారి యొక్క ఐక్యత్వ ఏక జీవితంలో నుండి వారిని ప్రత్యేకపరచాలని ప్రయత్నం చేశాడు. Until this day, enemy is using the same strategy to attack the families. ఏదోను తోటలో ఆదాము అవ్వమ్మను విడగొట్టడానికి ప్రయత్నము చేసిన అదే సైతానుడు ఈవెన్ ఈ అంత్యకాల దినాల్లో కూడా అదే ప్రయత్నాన్ని అనేకమైన కుటుంబముల్లో చేస్తూ ఉన్నాడు. How deceptively serpent came to Adam and Eve, deceived them. That's the same strategy he is doing now. సైతానుడు కుయుక్తులతో దేవుని యొక్క సొంత స్వరూపమందు పోలిక చెప్పున తయారు చేయబడి దేవునితో సంచారము చేయుచున్న ఆదాము అవ్వమ్మను ఏ రీతిగా పడగొట్టాడో అదే రీతిగా నేటి కుటుంబములను కూడా వాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. God created Adam and Eve in his likeness and his image. దేవునికి వాక్యం అంటుంది ఆదాము అవ్వమ్మను దేవుడు తన సొంత స్వరూపమందు పోలిక చెప్పున సృష్టించాడు. When enemy knew that Adam and Eve are the image bearer of God, he wanted to attack that specific part. దేవుని యొక్క సొంత స్వరూపములుగా ఉన్న ఆదాము అవ్వమ్మలు అని ఎప్పుడైతే సాతానుడు గుర్తెరిగాడో దేవుని యొక్క స్వరూపాన్ని వారిలో నుండి తీసివేయడానికి వాడు నానా ప్రయత్నాలు చేశాడు. God has created us to be the image bearer of God. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, దేవుడు మిమ్ములను నన్ను సృష్టించింది దేని కొరకంటే దేవుని యొక్క పోలిక చెప్పున ఈ భూలోకములో జీవించడానికి. But enemy came to the garden and he injected a poison. కానీ సైతానుడు ఏదోను తోటలోనికి వచ్చి ఏం చేశాడు? దేవునికి విరోధమైన ఆలోచన తీసుకొని వచ్చాడు. Since then the family is struggling. ఆ దినము మొదలుకొని కుటుంబములు విభజించబడ్డాయి. But Jesus came to this earth to give that image back to the people. కానీ 2024 సంవత్సరముల క్రితము శరీరధారిగా యేసు క్రీస్తు వారి భూలోకములోనికి వచ్చి మనుష్యుడు పోగొట్టుకున్న ఆ దేవుని యొక్క స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. Jesus came here to bring a transformation from the old to the new. యేసుక్రీస్తు వారు పాత చరిత్రలో నుండి నూతన చరిత్రలోనికి ఒక యథార్థమైన రూపాంతరాన్ని తీసుకొని రావడానికి వచ్చాడు. John chapter 10 verse 10 says, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, Jesus came యేసుక్రీస్తు వారు వచ్చారు
Jesus comes to give life and life abundant, but just before that it says, the thief comes to steal, kill and destroy. యేసుక్రీస్తు వారు జీవమును సమృద్ధిగా కలుగజేయడానికి వచ్చాడు అని చెప్పడానికి ముందుగా దేవుని యొక్క వాక్యం అంటుంది, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని. So why Jesus came? గాని యేసుక్రీస్తు వారు దేని కొరకు వచ్చాడు? What is his perfect plan and purpose? యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి రావడానికి ఉన్న ముఖ్య ఉద్దేశము, ఆలోచన ఏమిటి? We should enjoy the abundant and overflowing life. దేవుని యొక్క జీవమును సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించడానికి భూలోకంలోనికి వచ్చాడు. And the third John it says, I wish above all you to be prosperous and be in good health as your soul prospers. మూడవ యోహాను రాసిన పత్రికలో మనం చూచినట్లయితే మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము సమృద్ధిలో ముందుకు వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించబడ్డారు అని చెప్తున్నాడు. So Jesus wants you and me to experience a better life. ఆ కారణమును బట్టి దేవుడు మన ఒక్కొక్కరి పట్ల ఆయన ఏమి ఆశిస్తున్నాడంటే, మనమందరము కూడా సమృద్ధి అయిన జీవాన్ని ఆయనలో కలిగి ఉండడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. Prosperous life. సమృద్ధి అయిన జీవితం. Prosperity doesn't mean materialism. సమృద్ధి అనగా ఆర్థికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు. Prosperity means in the middle of the perfect will of God. సమృద్ధి అనగా దేవుని యొక్క పరిశుద్ధమైన చిత్తములో సంపూర్ణముగా మనము నాటబడుట. All families are experiencing this abundance. మరి ప్రతి కుటుంబాలు సమృద్ధిని అనుభవించుచు ఉన్నారా? Unfortunately, many families they are not experiencing this abundance. మరి విచారకరమైన సంగతి ఏమిటంటే, అనేకమైన కుటుంబాల్లో ఈ సమృద్ధి అన్నది వారికి కొదువుగా ఉంది. Like I said, Jesus came to restore this new life. యేసుక్రీస్తు వారు ఈ నూతన జీవాన్ని మనుష్యునికి ఇవ్వడానికి వచ్చాడు. But we are in a spiritual warfare. మనమందరము కూడా ఆత్మీయ పోరాటములో ఉన్నాం. When you take one step ahead to experience abundance and the enemy is trying to pull you back 2 steps. దేవుని యొక్క సమృద్ధి జీవాన్ని మనం పొందుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు సైతానుడు మనల్ని 2 అడుగులు వెనకాలకు లాగుతూ ఉన్నాడు. But Bible says greater is he who is in us than the one who is in this world. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, మనలో జీవించుచున్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దారు. We don't have to be fearful because enemy is out there. సైతానుడు బయట ఉన్నాడని దేవుని సంగమా మనము భయపడవలసిన అవసరత లేనే లేదు. We are more than conquerors. మనము జయోత్సవము కలిగిన వారము. But intentionally we have to fight this warfare. కానీ ఈ పోరాటాన్ని మనం ఉద్దేశపూర్వకముగా సైతానుతో మనం పోరాడాలి. How does a true Christian family look like? ఒక యథార్థమైన క్రైస్తవ కుటుంబం అంటే ఏ రీతిగా ఉండాలి? When you get married, you have, even before your marriage, you have a dream how my ideal married life supposed to be. సాధారణముగా మనుష్యుడు వివాహము చేసుకోక ముందుగానే వివాహము చేసుకున్న తర్వాత వారి జీవితము ఏ రీతిగా ఉండాలి అని అనేకమైన ఊహలు కలిగి ఉంటాడు. My life supposed to fill with love. నా యొక్క జీవితము ప్రేమతో నిండి ఉండాలి. Always there should be a joy. ఎల్లప్పుడూ కూడా నా కుటుంబములో నేను సంతోషముగా It ఉండాలి. has to be peaceful. ఎప్పుడు కూడా శాంతితో సమాధానముతో ఉండాలి. Always there is an encouragement. ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సాహపరిచే రీతిలో ఉండాలి. But unfortunately that is not happening sometimes. కానీ వివాహమైన తర్వాత అనేకమైన జీవితాల్లో ఇది చాలా కొదువుగా వారికి కనబడుతుంది. After the honeymoon అయిపోయిన తర్వాత the true color comes out. యథార్థమైన రంగు బయటపడుతుంది, అంటే యథార్థమైన ప్రవర్తన బయటపడుతుంది. Let's look in the Bible. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దామా?
how does the true Christian family look like? యథార్థమైన క్రైస్తవ కుటుంబాలు ఏ రీతిగా ఈ భూలోకములో ఉండాలి? Psalms 128 128వ కీర్తన verses 1 through 4. మొదటి 4 వచనాలు. 128వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. గట్టిగా If దేవునికి there is a స్తోత్రం fear చెల్లిద్దాం. of God in the family, దేవుని యొక్క భక్తి భయం కుటుంబాల్లో ఉన్నట్లయితే the husband will be blessed, భర్త ఆశీర్వదించబడతాడు, wife will be blessed, భార్య ఆశీర్వదించబడుతుంది, and the children will be blessed. పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. There is only one thing. ఒకటే మనకు కావలసింది, There has to be fear of God. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. What is the foundation and the design of marriage? వివాహం యొక్క యథార్థమైన కోరిక ఏమిటి? What is the design and the foundation of family? కుటుంబం యొక్క యథార్థమైన పునాది ఏమిటి? Do we know that family was there even before the church? సంఘము స్థాపించబడక ముందుగానే దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. If you can look through any other religious holy books, you don't find the design of marriage except in the Bible. ఈ భూలోకములో ఉన్న అనేకమైన మత గ్రంథాలని మనం చదివినట్లయితే కుటుంబ జీవితములో ఉండవలసిన ఆ సౌందర్యం, ఆ యొక్క ఆనందం ఏ గ్రంథాల్లో కూడా చెప్పబడలేదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బహు స్పష్టముగా వివరించబడి ఉంది. So just like when you buy a new car, ఒక నూతనమైన వాహనాన్ని కారును మనం కొనుక్కుంటున్నప్పుడు it comes with an owner's manual. అది ఓనర్స్ మాన్యువల్ అనే పుస్తకంతో వస్తది. So you have to open up the manual, ఆ యొక్క మాన్యువల్ ని మనం ఓపెన్ చేసి go through step by step. ఆ యొక్క కాగితాల్ని తిప్పి బహు జాగ్రత్తగా చదవాలి. That will explain how to operate that car. ఆ వాహనములో ఉన్న క్రొత్తదనం ఏమిటి, ఆ వాహనాన్ని ఏ రీతిగా నడపాలి, బహు స్పష్టముగా ఆ పుస్తకములో ముద్రించబడి So ఉంటుంది. not only just a normal day-to-day operation, మరి సాధారణమైన అన్ని వాహనాలు నడిపినట్లుగా ఇప్పుడు వచ్చిన వాహనాల్ని మనం నడిపితే if your car is not starting, you try to start, it just what do? ఒకవేళ కారు స్టార్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అది స్టార్ట్ అవ్వకుండా క్లక్ క్లక్ అని అరిసింది అనుకోండి, ఏం చేస్తాం? Call the mechanic. మెకానిక్ అని పిలుస్తారు కదా. Before you call the mechanic, you need to open that owner's manual. నీవు మెకానిక్ ని పిలక ముందుగా ఆ మాన్యువల్ ను ఒకసారి తెరిచి ఏమిటా ఈ సమస్య అని నీవు తెలుసుకోవచ్చు. And try to find out how to fix it. దాన్ని సరి చేయగలిగిన స్థితిగతులను ఆ పుస్తకములో ఉంటది గనుక మీరు Try తెలుసుకోవచ్చు. to find out what happened. మొదటిగా అది స్టార్ట్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏమిటి అని మొట్టమొదటిగా మీరు For తెలుసుకోవాలి. the Christian family, అమ్మా, క్రైస్తవ కుటుంబానికి and God gave the owner's manual. మన కుటుంబము ఏ రీతిగా ఉండాలో తెలుసుకోవడానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఒక మాన్యువల్ గా మనకి ఇచ్చి The ఉన్నాడు. one who is the owner of the family, మన కుటుంబ వ్యవస్థకు ఆయనే స్థాపికుడు. the one who has designed the family. మన కుటుంబ వ్యవస్థను రూపములోనికి తీసుకొని వచ్చినవాడు. If we can go through these step by steps, మన కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలో ఈ బైబిల్ తెరిచి మనం చదివితే it will tell you how you can be a great parent. ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి కుటుంబముగా మనం ఏ రీతిగా ఉండగలమో తెలుసుకోగలం.
What are the responsibilities of a husband? భర్త యొక్క బాధ్యతలు ఏమిటి? What is the role of a wife? భార్య యొక్క బాధ్యతలు ఏమిటి? How to raise our children? మన పిల్లలను మనం ఏ రీతిగా పెంచాలి? How the relationship should be between children and their parents? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఎటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి? So let us look at the design of marriage. వివాహం యొక్క యథార్థమైన కోరిక రూపాన్ని ఒకసారి బైబిల్లో నుండి మనం So నేర్చుకుందాం. let's start with the marriage. వివాహము నుండి మనం నేర్చుకుందాము. Then let's come to the children. తర్వాత మనం పిల్లల దగ్గరికి వద్దాము. And let's see how overall the family can be operated. అప్పుడు మనం తెలుసుకుందాం మన కుటుంబమును ఏ రీతిగా మనం ముందుకు నడిపించుకోగలము. Book of Genesis chapter 2, ఆది కాండము 2వ అధ్యాయం verse 24. 24వ వచనం. Genesis chapter 2, verse 24. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం. That's where you see the design of marriage. దేవుడు ఉద్దేశించిన ఆ రూపాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Man shall leave his father and mother కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి cleave to his wife, తన భార్యను హత్తుకొనెను. they both shall become one flesh. వారు ఏక శరీరులయ్యుందురు. Usually you hear this scripture reading during the wedding time. వివాహ సమయాల్లో మాత్రమే ఈ యొక్క వచనాల్ని మనం చదువుతూ But ఉంటాం. we have to understand what is the God's design of marriage. అమ్మా అయ్యా కుటుంబములుగా దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుని యొక్క రూపం ఏమిటి, దేవుని యొక్క కోరిక ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. Do you know the divorce rate has increased drastically in the past 10 years? గతించిన 10 సంవత్సరాల్లో భారతదేశములో విడాకులు అన్నది అధికమైపోతుంది అన్న విషయం మీకు తెలుసా? A statistics in US, it says not only for Americans, for all the nationality, 1 out of 2 marriages end up in divorce. అమెరికా దేశములో ఇప్పుడు అమెరికా వారు మాత్రమే కాదు ప్రపంచములో ఉన్న 242 దేశస్తులు అక్కడ ఉంటున్నారు కనుక ఇప్పుడు ఉన్న వారి యొక్క లెక్కలు ఏమిటంటే 2 వివాహాల్లో ఒక కుటుంబం విడిపోతుంది, విడాకులు తీసుకుంటున్నారు. Man shall leave his father and mother. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టాలి అని బైబిలే చెప్తుంది. There are 3 things have to happen in marriage. వివాహములో 3 కార్యాలు జరిగి తీరాలి. So if you guys are not married, ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే I'm going to give you a premarital counseling. వివాహము చేసుకోక ముందు కావలసిన సలహాల్ని నేను మీకు So in ఇవ్వబోతున్నాను. marriage, 3 things have to happen. వివాహములో 3 కార్యాలు తప్పక జరగాలి. If you're married, మీరు వివాహము చేసుకున్నట్లయితే you have to look yourself. ఒక్కసారి మీ కుటుంబము ఏ రీతిగా ఉంది, Are you- వాక్యానుసారముగా ఉందా లేదో చూసుకుందాం. If you're not following these 3 steps, ఈ 3 స్టెప్స్ ని మీరు వెంబడించకపోతే if you're not following, then there is a confusion in your marriage. మీ కుటుంబములో యథార్థమైన సంతోషము సమాధానము లేకపోవడానికి ఈ 3 కారణాలై ఉండొచ్చు. అందుచేత ప్రతి ఒక్కరూ ఆలకించాలి. Number 1, leaving. 1 విడిచిపెట్టుట. In marriage, you are leaving father, mother, siblings, your pillow, your pet, everything. మీరు వివాహము చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీ తల్లిని, మీ తండ్రిని, మీ అన్నను, మీ అక్కను, మీ చెల్లిని, మీ కుక్కను, మీ పిల్లిని, మీకున్న సమస్తమును పెట్టేయాలి. So until you get married, you are under the covering of your dad and mom. మీకు వివాహం అయినంత వరకు కూడా మీరు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉన్నారు. So the day you are making this covenant, మీరు ఎప్పుడైతే వివాహ వ్యవస్థలో ఒక నిబంధన చేసుకుంటారో you would say goodbye to your dad, మీ తండ్రి గారికి బాబాయ్ చెప్తారు, goodbye to your mom. మీ మమ్మీకి కూడా బాయ్ చెప్తారు. Your priorities change. ఇప్పుడు మీ యొక్క ప్రాముఖ్యతలు మారుతాయి.
your attachment is changed. మీ యొక్క హత్తుకొనుట దగ్గరగా ఉన్న ఆ యొక్క రీతి మార్పు Until the చెందుతుంది. day of that covenant relationship, వివాహము చేసుకోబోతున్న ఆ ముందు రాత్రి వరకు కూడా and mom and dad, they were number one in your life. మీ యొక్క జీవితములో తల్లిదండ్రులు ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నవారు. But once you made a covenant with your partner, కానీ ఆ మరుసటి ఉదయము మీ యొక్క జీవిత భాగస్వామితో ఒక నిబంధన చేసిన తర్వాత they are not number one in your life. అప్పటి వరకు నీ తల్లిదండ్రులు మొదటి స్థానం ఉంటే ఇప్పుడు మొదటి స్థానాన్ని ఇంకొకరు వచ్చి తీసుకుంటారు. Does that mean you should not honor your father and mother? చాలా Take జాగ్రత్త- care of them? చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దాని అర్థం మీ తల్లిదండ్రులను గౌరవించొద్దని గాని No. ప్రేమించొద్దని గాని తిరస్కరించమని కాదు దాని అర్థం. No, you still have to have that connection with your parents. మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించాలి, వారితో సహవాసం కలిగి ఉండాలి, వారికి చేయవలసిన మర్యాదలన్నీ చేస్తూనే ఉండాలి. But once you make that covenant with your partner and God, మీరు దేవుని సన్నిధానములో మీ యొక్క జీవిత భాగస్వామితో ఒక నిబంధన చేసిన తర్వాత if you have a little conflict with your spouse, నీ యొక్క భార్యతో గాని భర్తతో గాని ఏదైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ladies, don't call your mom. అమ్మాయిలు మీరు వెంటనే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయొద్దు. Mom, you know what he is doing? అమ్మా ఏమైందో తెలుసా, రాత్రి మా ఆయన కొట్టాడు అని చెప్పొద్దు. And mama would say, అప్పుడు అమ్మ వెంటనే ఏమంటది, you come home. నువ్వు సామాన్లు పట్టుకొని వచ్చేయి, You don't have to stay with him. నువ్వు వాడితో ఉండదు, వచ్చే నువ్వు ఇంటికి గబుక్ అని. Oh no. లేదు లేదు ఆ మామ- రీతిగా ఉండకూడదు క్రైస్తవ కుటుంబాలు. Mama has to say, అప్పుడు అమ్మ నిజమైన అమ్మ ఏం చెప్తదంటే, you already left dad and mom, నువ్వు నిన్న నిబంధన చేసి మా ఇద్దరికి నువ్వు బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోయావు, and you need to stick with him. నీవు చనిపోయిందాకా నీ భర్తతోనే ఉండాలి. And many couples, they never left. ఆ రీతిగా ఎవరి తల్లిదండ్రులు చెప్తారో అటువంటి భార్య భర్తలు ఎప్పుడు కూడా They విడిపోరు. are still keeping that attachment. వారు ఇంకను వారి దగ్గరగా ఉంటారు, మంచి సహవాసం కలిగి ఉంటారు, తల్లిదండ్రులు బట్టి ప్రేమ కలిగి ఉంటారు, భార్య భర్తలు కూడా ఏకంగా ఉంటారు. Parents, if you really want to see your children having a blessed family, you need to let them go. తల్లిదండ్రులారా, ఒకవేళ మీ బిడ్డలు సంతోషముతో సుఖముగా దేవునికి ఉద్దేశ ప్రకారముగా జీవించాలని మీరు ఆశిస్తున్నట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు మీ చెయ్యి పెట్టకండి. చెయ్యి పెట్టకుండా వారి కొరకు ప్రార్థన చేయండి. Man shall leave his father and mother. ఎందుకంటే వాక్యమే చెప్పుతుంది, వివాహం అయిపోయిన తర్వాత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టాలి, Cleave to his wife. తన భార్యను హత్తుకోవాలి. You know what does that mean, cleaving? హత్తుకొనుట అంటే అర్థం ఏంటో తెలుసా? It's just like a super glue. అదేమిటంటే ఫెవిస్టిక్ కన్నా బలమైన గట్టి అయిన గమ్ము. Have you ever used, what's a Fevicol? ఫెవిస్టిక్ Yeah. If you have a broken cup or something, you put some glue, you put them together. ఒకవేళ కప్పు ఇరిగిపోయినా పెన్లు ఇరిగిపోయినా ఏం చేస్తారు, ఆ ఫెవిస్టిక్ గాని ఫెవికోల్ గాని పెట్టి దాన్ని మరలా అతికిస్తారు. So husband and wife, they cleave together. హత్తుకొనుట అంటే అది దాని అర్థం. ఇద్దరు బాండ్ లాగా, ఇద్దరు గమ్ లాగా, ఇద్దరు అతికిపోయి జీవించడం. When you cleave together, you are becoming one flesh. మీరు హత్తుకొని జీవించినప్పుడే ఏక శరీరులుగా తీర్చబడతారు. So here is one husband and there is one wife. 1 plus 1 is equal to 1. కదా, భార్య ఒకటి భర్త ఒకటి, వాళ్ళిద్దరిని కలిపితే లెక్కల ప్రకారముగా 2 గాని వాక్యానుసారముగా భర్త ఒకటి భార్య ఒకటి కలిపితే వారు ఒకటే అవుతారు. I think you are teaching them very well. They are well advanced. So man shall leave his father and mother, cleave to his wife, and they both shall become one flesh. In order to keep the oneness is a lot of work. భార్య భర్త తల్లిదండ్రులను విడిచి రావడం బట్టి వారు ఇప్పుడు ఏకముగా ఉండాలి అంటే అది తేలికగా తమాషాగా జరిగేది కాదు. దాని కొరకు కొంచెం కష్టపడాలి. It's a hard work
maintaining oneness spiritually, physically, and emotionally. ఆత్మీకముగా, శారీరకముగా, మానసికముగా ఒకటై ఉండడం అంటే అది తేలికైన విషయం కాదు. దాని కొరకు చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. Enemy is working day and night to separate from this oneness. దేవుని సంగమా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మిమ్ములను విడగొట్టడానికి సైతానుడు నిద్ర లేకుండా పని చేస్తున్నాడు. Unless you have the leading and the filling and the help of the Holy Spirit, you cannot keep the oneness. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, ఆయన తోడు, ఆయన ఒప్పుదల క్రియ మన జీవితాల్లో, కుటుంబాల్లో జరగకపోతే మనము కలిసి జీవించలేము. So let me talk about the roles in marriage. వివాహ వ్యవస్థలో ఉండవలసిన బాధ్యతలను నేను మీకు జ్ఞాపకం Book of చేయాలనుకుంటున్నాను. Ephesians chapter 5, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. and it says, husband, love your wife as Christ loved. ప్రభువు సంఘమును ప్రేమించిన ప్రకారముగా భర్తలారా మీ భార్యలను ప్రేమించమని దేవుని యొక్క వాక్యము నేర్పిస్తుంది. Wives, respect your husband. భార్యలు తమ భర్తను గౌరవించాలంటుంది. So, the role of husband and wife summarized in 2 words. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూస్తున్నాము. భార్య భర్తల యొక్క జీవితములో ఉండవలసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. Love ఒకటి ప్రేమ, and respect. ఇంకొకటి గౌరవం. If husband and wife can practice godly love and respect, your family is going to be prosper. ఏ క్రైస్తవ కుటుంబములోనైతే భర్త భార్యను ప్రేమిస్తాడో, భార్య భర్తకు లోబడి ఉంటుందో, మర్యాద ఇస్తుందో, ఆ కుటుంబము దీవించబడిన కుటుంబముగా ఉంటుంది. What is the mission of the family? కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? Family together, we need to glorify God. కుటుంబముగా మనము కలిసి దేవుని నామాన్ని మహిమపరచాలి. Together, we need to serve for the kingdom of God. కుటుంబముగా మనము కలిసి దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు మనం పని చేయాలి. Families can be a living testimony. కుటుంబాలు జీవించుచున్న సాక్షులుగా ఉండాలి. Because husband and wife, ఎందుచేతనంటే భార్య భర్త they are reflecting Christ and the church. వారు క్రీస్తును సంఘము యొక్క పోలికగా మనకు కనబడుతున్నారు. I have to love my wife as Christ loved the church. నా యొక్క భార్యను నేను ఏ రీతిగా ప్రేమించాలి అంటే క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమించాడో ఆ రీతిగా ప్రేమించాలి. A wife has to be submissive to her husband just like the church is submitted to Christ. భార్య భర్తను ఏ రీతిగా మర్యాద ఇవ్వాలంటే సంఘము క్రీస్తును ఏ రీతిగా గౌరవిస్తుందో ఆ రీతిగా గౌరవించాలి. There are some challenges and pressures family go through. మరి కొన్ని కుటుంబ జీవితాల్లో కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకులు కలుగుతూ ఉంటాయి. Christian families are facing cultural pressures. మరి అనేకమైన క్రైస్తవ కుటుంబాల్లో మరి సంస్కృతి సంబంధించిన విభేదాలు కలుగుతున్నాయి. The culture is taking the biblical values away from families. క్రైస్తవ కుటుంబములో ఉండవలసిన సంస్కృతులను లోకం తీసివేస్తుంది. When God created, He created male and female. దేవుడు భార్య భర్తల్ని మనుష్యుని తయారు చేసినప్పుడు పురుషునిగాను స్త్రీగాను సృష్టించాడు. That's what marriage is all about. అదే వివాహం అంటే. The culture now redefining the marriage. కానీ నేటి సంస్కృతి ఏం చేస్తుందంటే వివాహము అన్న నిర్వచనాన్ని మార్చేస్తుంది. In some cultures now, I can give you first-hand experience. In US, you cannot even talk to your children. Parents cannot talk to your children. Why you change your gender? You were a boy, now you are a girl.
అయితే ఇప్పుడు అమెరికా దేశంలో ఏ రీతిగా తయారైందంటే సొంత తల్లిదండ్రులు వారి పిల్లల్ని అడగలేరు. అరే నువ్వు అబ్బాయిగా పుట్టావు కదా, అమ్మాయిగా ఎందుకు మార్చుకున్నావు, నువ్వు అమ్మాయిగా పుట్టావు కదా, ఎందుకు అబ్బాయిగా మార్చబడ్డావు అని ఎదురు ప్రశ్న వేసే అధికారం అమెరికా దేశంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. Enemy is attacking the family unity. అమ్మా, దానికి కారణం ఏమిటో తెలుసా? సైతానుడు నిద్ర లేకుండా కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. The family is supposed to reflect who Christ and church. కుటుంబము క్రీస్తును సంఘమునకు పోలికగా ఉండాలి. And now they are confused. అయితే ఇప్పుడు వారు మరి అనుమానముతో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. They are compromised with the culture values. నేటి లోక పరిస్థితులతో వారు రాజీ పడిపోతున్నారు. Social media is pulling them away from biblical values. సోషల్ మీడియా కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్న అమూల్యమైన సూత్రాల్ని చెడగొడుతూ ఉంది. The government is dictating how the family is supposed to be. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ కుటుంబం ఈ రీతిగా ఉండాలి అని వారికి ఆజ్ఞాపిస్తుంది. So husband and wife supposed to reflect the church. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. భార్య భర్తలు ఎల్లప్పుడూ సంఘమును క్రీస్తు యొక్క ప్రతినిధులుగా ప్రతిబింబములుగా ఉండాలి. If husband and wife are not playing the biblical role, do you know that the effect is going to be on our children? భార్య భర్తలు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించకుండా ఉంటారో ఏం జరుగుతుందో తెలుసా? అది మన బిడ్డలపై ఆ యొక్క బాధ మన బిడ్డలు అనుభవిస్తారు. It is our responsibility. We need to raise godly children. మన యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలను దేవునిలో పెంచడం అన్నది మన యొక్క బాధ్యత. Many families are becoming dysfunctional families now. అనేకమైన కుటుంబాలు ప్రయోజనము లేని కుటుంబాలుగా తీర్చబడుతున్నాయి. What is the parental responsibility? తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏమిటి? Book of Proverbs సామెతలు గ్రంథము 22:6 22వ అధ్యాయము 6వ వచనం is directly speaking to the parents. తల్లిదండ్రులకు ఈ వాక్యము చెప్పబడుతూ ఉంది. Train up a child in the way he should go. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ కూడా ఆ మార్గము నుండి తొలగిపోడు. Who's supposed to train our children? ఎవరికి తర్బీదు ఇవ్వాలి, ఎవరికి నేర్పించాలి, ఎవరు నేర్పించాలి? Youth leader? యూత్ లీడర్ నేర్పించాలా? Sunday school teacher? సండే స్కూల్ టీచర్ నేర్పించాలా? Pastors? పాస్టర్ గారు నేర్పించాలా? Yeah, they will do their part. వారి బాధ్యతలు చేస్తారు, చేయరని But కాదు. parents, train your children. కానీ తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలను ఆ రీతిగా పెంచాలి. What kind of training are we giving to our children? మన పిల్లలకు ఎటువంటి తర్బీదును మనం ఇస్తూ ఉన్నాం? Are we leaving a legacy to our next generation? మన పిల్లలకు మాదిరిని మనం ఉంచిపోతున్నామా? Can they imitate our life? వారు మన జీవితాన్ని చూచి నా తల్లిదండ్రులు ఈ రీతిగా భక్తిగా ఉన్నారు అని వారు భక్తిని చూపించగలరా? నీ వేషధారణను చూచి వారు వేషధారులుగా మార్చబడతారా? I'm going to give you few guidelines to the young people. మరి ఇక్కడ ఉన్న యవనస్తులకు కొన్ని సూచనలు ఇవ్వాలని If నేను you want ఆశిస్తున్నాను. to keep a true biblical family, మీరు యథార్థమైన క్రైస్తవ కుటుంబముతో if జీవించాలనుకుంటే, you want to keep the fear of God in your family, మీ కుటుంబములో దేవుడంటే భయము భక్తి కలిగి ఉండాలంటే we parents, we need to train our children మన పిల్లలకు నేర్పించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. and follow these guidelines. ఈ యొక్క సూచనలను మన జీవితాల్లో మనం అనుభవించాలి. So many young people, they are lost. అనేక మంది యవనస్తులు దేవుని యొక్క మార్గాన్ని నుండి They తప్పిపోతున్నారు. are conforming to this world now. వారు లోకముతో రాజీ పడిపోతున్నారు. They don't know the right and wrong anymore. రైట్, సరి అయినది ఏమిటి, సరి అయినది కాదు ఏమిటో బిడ్డలు తెలుసుకోలేకపోతున్నారు. They spend more time on social media than spending time in the word of God. వారు వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. బైబిల్లో తక్కువ సమయాన్ని వారు గడుపుతున్నారు. Let me talk to the children now. ఇప్పుడు యవనస్తులతో మాట్లాడబోతున్నాను. Number 1, పిల్లలు, యవనస్తులు, purpose in your heart
you would not defile yourself. నీ జీవితంలో నీవు చేసుకోవలసిన తీర్మానం ఏంటంటే, నేను ఏ రీతిగా కూడా దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా నేను ఏ కార్యాన్ని చెయ్యను. Rather, you will honor God with your mind, your soul, and body. ఎల్లప్పుడూ కూడా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నా దేవుణ్ణి నేను ప్రేమిస్తాను. We know the example from the Bible, Daniel. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు యొక్క జీవితం గురించి మీకు తెలుసు. What did Daniel say? దానియేలు ఏం చెప్పాడు? I'm in the palace now. ఆయన రాజ సముఖములో ఉన్నాడు. I have access to all everything in the palace. నా యొక్క రాజ స్థలములో నాకు కావలసిన అన్ని కోరికలను తీర్చుకోవచ్చు. But I am not going to allow this palace to defile me. కానీ దానియేలు ఏమన్నాడు? ఈ లోకములో ఉన్న తిండి గాని త్రాగుడు గాని ఏ కార్యములు కూడా నన్ను ఆకర్షించనివ్వకుండా చేసుకుంటాను అని ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు. I have purpose in my heart. తన హృదయములో ఒక తీర్మానం చేసుకున్నాడు. Nothing is going to defile me. నన్ను ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుండి సత్యము నుండి విడగొట్టలేరదు. Young people, listen to me. యవనస్తులారా చాలా జాగ్రత్తగా ఈ I'm మాటలు speaking వినాలి. to you as a dad, as a big brother, మరి as a mentor. ఒక తండ్రిగా, ఒక సహోదరునిగా, ఒక దైవ సేవకునిగా నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. Always you have to check, this is God pleasing what I'm getting into. నీవు చేయుచున్న ప్రతి కార్యములు చెయ్యక ముందు ఇది దేవునికి ఇష్టమా, ఇది వాక్యానుసారముగా ఉందా, నా తల్లిదండ్రులకు ఘనత తీసుకొని వస్తాదా అని మిమ్ములను మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. Number 2, be careful where you are going. రెండోదిగా మీరు ఎక్కడికి వెళ్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. Watch where you are going. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది మీరు ప్రత్యేకముగా గమనిస్తూ ఉండాలి. We can look at the Bible as an example. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన ఉదాహరణలు మనం A చూడొచ్చు. great man of God, King David. మరి రాజైన దావీదు What happened to him? తన జీవితంలో ఏం జరిగింది? There's a time he should have gone for war. యుద్ధానికి వెళ్ళవలసిన సమయములో Instead he made a U-turn. మరి తను ఏం చేశాడు? యుద్ధమునకు వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయాడు. He went to a wrong place. ఇంకొక ఒక వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. God wanted David to be part of this war. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే నీవు యుద్ధము చేయడానికి యుద్ధముతో కూడా సైనికులతో వెళ్ళాలి. But he purposed to stay at home and go in some other direction. కానీ దావీదు ఏమనుకున్నాడు? యుద్ధానికి వారందరూ వెళ్తారులే, నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను అని తీర్మానం చేసుకున్నాడు. When he took a wrong direction, అమ్మా అయ్యా, నీవు ఒక తప్పు తీర్మానమును తీసుకున్నప్పుడు you know what happened? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? He looked through something he should not have done. నీవు చూడకూడని కార్యాలు నీవు చూస్తూ He ఉంటావు. looked at a woman. దావీదు ఏం చేశాడు? ఒక స్త్రీని చూచాడు. We know the story. మీకందరికీ ఆ కథ తెలుసు. There was a major consequences. తన జీవితంలో జరగకూడని ఒక ఘోరమైన పాపాన్ని చేశాడు. So be careful where you go. అందుచేత యవన బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితో వెళ్తున్నా ఒకసారి తీర్మానం చేసుకొని వెళ్ళాలి. Number 3, if you want to keep a blessed family, let me tell you, not only ladies, the whole children dress modestly. మూడోదిగా చాలా ప్రాముఖ్యమైన ఏంటంటే, మీ కుటుంబానికి గౌరవం తీసుకొని వచ్చిన జీవితం మీకు కలిగి ఉండాలంటే మీ వస్త్రధారణ చాలా జాగ్రత్తగా మర్యాదగా ఉండాలి. I told you in the introduction, this is not a revival preaching. నేను ఇందాక ఆల్రెడీ మీతో చెప్పాను, నేను ఉజ్జీవ ప్రసంగం చేయటం లేదు అని. I'm a family man. I love to talk family talk. నేను కుటుంబములతో మాట్లాడే వ్యక్తిని. అందుచేత ఈ ఉదయకాల సమయంలో కుటుంబములుగా ఉన్న మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. I highly admire, especially the girls and the ladies over here. You dress beautifully, modestly. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు, స్త్రీలు ఎంతో మర్యాదపూర్వకమైన వస్త్రధారణలతో వచ్చారు. మిమ్మలను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Not only on Sunday in the church. ఆదివారం మాత్రమే కాదు, When you go to school, మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు, when you go to college, మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు, even if you go to a beach, మీరు బీచ్కి వెళ్తున్నప్పటికీ కూడా make sure who you are.
మీరు ఎవరై ఉన్నారు అన్న సంగతిని తెలుసుకొని మీ వస్త్రధారణ ఉండాలి. This Bible, it says, ladies dress modestly. మీ యొక్క వస్త్రధారణ మాదిరికరముగా ఉండాలని వాక్యం చెప్తుంది. Number 4, నాలుగోదిగా actively involved in the spiritual activities. మీరు ఆత్మీయ విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత మీరు ఇవ్వాలి. Regardless how much you have to study for your exam, మీ పరీక్షలు మీకున్నా, మీకు ఉద్యోగాలు ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా I know you have to be disciplined to prepare for your final exam. మీ యొక్క పరీక్షల కొరకు మీరు సిద్ధపడాలి, మీ ఉద్యోగం కొరకు మీ అన్ని చేసుకోవాలి, వద్దంటులేదు. But still give the priority to spiritual marriage. వాటన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఆత్మీయ కార్యాలకు మీరు ఇవ్వాలి. Seek ye first the kingdom of God. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. So actively involved in spiritual activities. ప్రతి యవనస్తులు దేవుని యొక్క ఆత్మీయ విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. Number 5, watch. What do you watch? ఐదోదిగా నీవు చూచుచున్నదేమిటో జాగ్రత్త పడాలి. This is a smartphone. ఇది స్మార్ట్ ఫోన్. You may have one నీకు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు. with the data and net. దానికి ఇంటర్నెట్ జతపరిచి ఉండొచ్చు. With one click, ఒక్క క్లిక్ చేస్తే you can get into a place where you don't want to be. నీవు చూడకూడని కార్యాలు, వెళ్ళకూడని స్థలానికి ఈ స్మార్ట్ ఫోన్లో వెళ్ళిపోతావు, This చూస్తావు. would apply to ladies and gentlemen. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు మాత్రమే కాదు, అందరికీ But సంబంధించి. enemy is using pornography as number one deception, destroying men of God. నగ్న చిత్రాలు చూచే ఆ యొక్క స్థితిగతిని బట్టి అనేకమైన మంది దేవునిలో భయాన్ని, భక్తిని పోగొట్టుకుంటున్నారు. Book of Job 31 verse 1 says, I made a covenant with my eyes. యోబు గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనంలో యోబు అంటాడు, నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. How can I look at a woman with a lustful heart? ఒక శారీరకమైన కోరికతో ఇంకొక స్త్రీ వైపు నేను ఏ రీతిగా చూడగలను? I know this is a Sunday service. ఇది ఆదివారపు ఆరాధన అని నాకు తెలుసు. We are talking about a godly fear of God, a blessed family. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము, ఆశీర్వదించబడుతున్న కుటుంబము అన్న మాటని మనం వాక్యములో నుండి నేర్చుకున్నాం. Next one, walk away. ఆరోదిగా మనం ఏం చేయాలంటే లోకానికి, శరీరాశకి, నేత్రాశకి, జీవపు డంబానికి దూరముగా ఉండాలి. What did Joseph do? యోసేపు ఏం చేశాడు? There was a time came, ఒక సమయం తన జీవితంలో వచ్చింది, Joseph had to run away from the situation. తన యొక్క పరిస్థితుల్లో నుండి పారిపోవలసి వచ్చింది. There would be times you have to make a decision. అమ్మా, అయ్యా, మీరు కూడా మీ జీవితాల్లో కొన్నిసార్లు అటువంటి తీర్మానం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. There will be peer pressure. మరి చాలా బలవంతం చేయబడతారు కొన్ని కార్యాలు చేయడానికి. I remember when I was 13 years old. నేను 13 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు జరిగిన ఒక కార్యం నాకు I గుర్తొస్తుంది. went for a Christian convention. నేను ఒక క్రైస్తవ కన్వెన్షన్కు వెళ్ళాను. And during the preaching, అక్కడ ప్రసంగం జరుగుతుండగా 5 of us friends, we left the pandal and we went out. మరి మేము 5 స్నేహితులము ఆ మీటింగ్ జరుగుతున్న స్థలాన్ని విడిచిపెట్టి మేము పక్కకు వెళ్ళిపోయాం. And I followed those friends. మరి నా స్నేహితులు నేను వెంబడించాను. I was raised in a God-fearing house. నేను ఒక దేవుడంటే భయము, భక్తి కలిగిన ఒక కుటుంబములో పుట్టి పెరిగాను. We had very high biblical values. మా కుటుంబములో దేవుని యొక్క వాక్యానికి గొప్ప శ్రేష్టమైన విలువను ఇచ్చేవారు. But these 4 friends, they asked me and influenced me to smoke a cigarette. మరి ఆ 4 స్నేహితులు ఆ మీటింగ్ లో నన్ను బయటికి తీసుకొని వెళ్ళిపోయి సిగరెట్ తాగమని చెప్పారు. I said, I don't smoke. నేను చెప్పాను, నేను ఎప్పుడు సిగరెట్ తాగలేదు, తాగనని చెప్పాను. I knew it was a sin. అది పాపమని నాకు తెలుసు. It's a horrible thing. అది చాలా అసహ్యమైన And కార్యం. I said, I don't smoke. నేను చెప్పాను మా స్నేహితులతో, నేను తాగను, సిగరెట్ తాగనని చెప్పాను. And they said, just try one. ఒక్కసారి తాగి చూడు అని Just
one inhale. You don't have to do more. Just one. నువ్వు ఆ సిగరెట్ అంతా కాల్చక్కర్లేదు, ఒక్కసారి ఒక పెగ్ తీ అని చెప్పాడు. I said, I'm scared. I don't want to do it. అప్పుడు నా స్నేహితులతో చెప్పాను, అమ్మో నాకు చాలా భయం, నేను తాగను అని చెప్పాను. And they said, we will lit the cigarette. I will give to you. మరి సిగరెట్ వెలిగించి నేను మీకు ఇస్తాను. And they did. వారు అలాగే ఆ రీతిగా చేశారు. And I put it in my mouth. అప్పుడు నా నోట్లో పెట్టుకున్నాను. And I did. నేను ఒక్కసారి పీల్చాను. Oh my goodness. నేను ఆ పొగ లోనికి వెళ్ళినప్పుడు I couldn't stop నేను coughing. ఆ ఒక్కసారి పొగ లోనికి వెళ్ళినప్పుడు దగ్గడం ఆపలేకపోయాను. Before I went back home, కానీ నేను మరలా ఇంటికి వెళ్ళక ముందు I have to wash my mouth. నా నోరుని కడుక్కోవలసి వచ్చింది. I have to confess to God. దేవుని దగ్గర ఒప్పుకోవలసి వచ్చింది. What I'm trying to say, peer pressure. నేను చెప్పడానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు మీ స్నేహితుల ద్వారా మీరు కొన్ని అసహ్యమైన పాపమైన కార్యాలు చేయడానికి మీరు బలవంతపరచబడతారు. You need to walk away from ungodly counsel. అమ్మా అయ్యా, అటువంటి సమయములో మీరు దూరముగా పారిపోవాలి. You may be only one person, isolated. You have to stand alone. మీరు అక్కడ ఒంటరిగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము దగ్గర దృఢముగా, నిశ్చయముగా, ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని జీవించడానికి మీ జీవితాల్ని సమర్పించుకోవాలి. Next one, young people, have a devotional time every day. దేవుని యవన బిడ్డలారా, కుటుంబస్తులారా, మీ జీవితంలో తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినం మీరు చదివి ధ్యానించాలి. Before you go to work and go to school, get your word. Spend at least 2-3 minutes and speak to God. కుటుంబములుగా మీరు ఉద్యోగానికి వెళ్ళక ముందు, వ్యాపారానికి వెళ్ళక ముందు, చదువులకు వెళ్ళక ముందు వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. కొన్ని మాటలు మీ హృదయములో మీరు భద్రపరచుకోవాలి. Not the last one, not the least, and also you have to be led by the Holy Spirit. మరి ఆఖరిగా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడాలి. So I gave you some guidelines how you can keep a true Christian family value. ఒక యథార్థమైన క్రైస్తవ యవన బిడ్డలుగా, క్రైస్తవ కుటుంబములుగా మనం ఏ రీతిగా జీవించాలి అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం So చేశాను. husband has his own role భర్తకి తన యొక్క బాధ్యతలు ప్రత్యేకముగా ఉంటాయి. and wife has her own role. భార్యకు తన బాధ్యతలు ప్రత్యేకముగా ఉంటాయి. And children have their role. పిల్లలకు వారి యొక్క బాధ్యతలు ప్రత్యేకముగా ఉంటాయి. Before I stop, I want to give another role of parents. మరి తల్లిదండ్రులుగా మనము చేయవలసిన ఇంకొక బాధ్యతను నేను మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. Parents, if you want a great parenting, ఒక మంచి తల్లిదండ్రులుగా మీరు ఉండాలని ఆశిస్తూ ఉన్నట్లయితే, if you expect your children to be great, మీ యొక్క పిల్లలు మంచి దేవుని బిడ్డలుగా ఉండాలని మీరు ఆశించుచు let ఉన్నట్లయితే me give you a few tips. మంచి కొన్ని సూచనలు నేను మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. Number one, top number, you have to lead by example. ఒకటి, ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డలకు మాదిరికరముగా Now జీవించాలి. I'm speaking to the parents. తల్లిదండ్రులతో నేను మాట్లాడుతున్నాను. You have to lead your children by example. మీ యొక్క బిడ్డలకు ప్రతి తల్లిదండ్రులు మాదిరిగా ఉండాలి. They are imitating you, everything you do. ఎందుచేతనంటే వారు చిన్నప్పటి నుండి కూడా వారు మిమ్ములను చూచే ఎదుగుతున్నారు. అందుచేత మీరు ఏ రీతిగా కార్యాలు చేస్తారో ఆ రీతిగా చేయడానికే వారు ప్రయత్నం చేస్తారు. Here is an example. ఒక ఉదాహరణ, After the service, ఆరాధన అయిపోయిన తర్వాత you get in your car, మీరు మీ వాహనాన్ని ఎక్కినప్పుడు your children are sitting in the back, మరి మీ యొక్క బిడ్డలు మీతో కూడా వెనకాల కూర్చున్నారు. you start criticizing your pastor. అప్పుడు వెంటనే నీ నోరు తెరిచి ప్రసంగం గురించి విమర్శన రీతిలో మాట్లాడుతుండొచ్చు. They are listening. మీ పిల్లలు ఆలకిస్తారు. That is not an example. అది మంచి మాదిరి కాదు. If you are a parent, always
always criticize, you are raising a child who is going to be criticizing. మీ యొక్క ఇంటిలో మీ మీరు తల్లిదండ్రులుగా ఇతరులను విమర్శించే బుద్ధి మీకు ఉన్నట్లయితే మీ పిల్లలు కూడా ఆలోచిస్తారు, ఓ మా నాన్న మా అమ్మ ఎప్పుడు ఇతరులను విమర్శిస్తుంటుంది గనుక మేము కూడా విమర్శన చెయ్యాలి అన్న ఆలోచన వారు కలిగి They ఉంటారు. are watching everything what we do. తల్లిదండ్రులారా, మీ యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ మిమ్మలను గమనిస్తూ ఉన్నారు. Many kids they say my dad is a hypocrite. చాలా మంది పిల్లలు ఏం చెప్తారో తెలుసా, మా తండ్రి మహావేషధారి. Do you want a great family? నీకు ఈ మంచి కుటుంబము జీవితం కావాలా? Be a role model. ఒక మాదిరి కలిగిన తల్లిగా తండ్రిగా జీవించు. Number 2, రెండోదిగా discipline your children according to their age. వారి యొక్క వయసు ప్రకారముగా వారిని క్రమ శిక్షణలో పెంచాలి. You are not just punishing your children, నీ బిడ్డలను నీవు శిక్షించడం మాత్రమే కాదు, you are disciplining your children. నీవు శిక్షించటను బట్టి వారిని క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తున్నావు. When your child does something against you, నీకు విరోధముగా దేవునికి విరోధముగా నీ బిడ్డ ఏదైనా you are చేసినప్పుడు, really angry, నీకు కోపం వచ్చినప్పుడు, it is easy to just slap your child with anger. కోపం వచ్చినప్పుడు పడబడ లంపకాయలు కొట్టేయడం చాలా తేలిక. That is not discipline. అది క్రమపరచడం కాదు, That is punishment. అది శిక్షించుట. How do you discipline? ఏ రీతిగా మన బిడ్డలను క్రమపరుస్తాం? Not out of anger. కోపముతో కాదు. You may be upset. నీవు కోపం రావచ్చు, You do have anger. నీకు కోపం ఉంది. You ask your child to come and sit down here. నీతో కూడా నీ కుమారుని వచ్చి కూర్చోమంటావు, Have a talk. వారితో మాట్లాడతావు. Open your Bible నీ బైబిల్ తెరువు, and explain బైబిల్లో నుండి మాట్లాడు. why you have to have a consequence of your action. నీ యొక్క ఈ కార్యము చేయడానికి ఎందుకు నీకు కోపం వచ్చింది అన్న విషయాన్ని మీ పిల్లలకు చెప్పండి. Based on his or her age, you take a method of discipline. వారు ఏ వయసులో ఉన్నారో ఆ వయసుకు తగ్గ మీరు మాట్లాడడం Here is నేర్చుకోవాలి. an example. If you have a 4-year-old నీకు ఒక 4 సంవత్సరాల బిడ్డ ఉన్నట్లయితే, disobeying you, నీకు అవిధేయుడిగా ఉన్నట్లయితే you don't take your belt నీ బెల్ట్ తీసుకోవద్దు. and just smash your child. ఆ 4 సంవత్సరాల బిడ్డని బెల్ట్ తీసుకొని కొట్టద్దు. If you have a 13-year-old, నీకు 13 సంవత్సరాల కుమారుడో కుమార్తె ఉంటే you may use your belt. వారికి కావాలంటే నీ బెల్ట్ I'm ఉపయోగించు. not suggesting. ఆ బెల్ట్ తో కొట్టమని చెప్పట్లేదు, ఉపయోగించొచ్చు అంటున్నాను. I have 2 boys. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. Both of them are married. ఇప్పుడు ఇద్దరికి పెళ్లిళ్ళు I అయిపోయాయి. have grandchildren. నాకు దేవుడు మనవళ్ళని ఇచ్చాడు. But they were young and teenagers. మరి వారు నా పిల్లలు యవన ప్రాయములో ఉన్నప్పుడు I used it. నేను నా బెల్ట్ ని తీసి చాలాసార్లు I కొట్టాను. used to tell them, నేను చెప్పేవాడిని చాలా సార్లు, I have a multi-purpose for my belt. నా బెల్ట్ కి పలు ఉద్దేశాలు ఉన్నాయని చెప్పేవాడిని. Number 1, my belt will keep my pants in the right place. ఒకటి, నా ప్యాంట్ జారిపోకుండా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచడానికి నేను బెల్ట్ కట్టుకుంటాను. Second thing, my belt will keep my children in the right place. రెండోదిగా నా పిల్లలు కరెక్ట్ గా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడానికి కూడా నా బెల్ట్ ను వాడుతాను అని And చెప్పి. thank God they both are serving God today. మరి వారిద్దరూ దేవుని ప్రేమించిన యవన బిడ్డలుగా ఉన్నారు. అందుని బట్టి నేను If you దేవునికి have a ఇస్తాను. 4-year-old, you ask that baby, go and stand in the corner for 5 minutes. మరి ఒకవేళ 3-4 సంవత్సరాల పిల్లలు అయితే వారిని ఏం చేస్తారంటే గోడ దగ్గర ఒక 5 నిమిషాలు నిలబెట్టండి. You are disciplined for the purpose of improving your child's behavior. నీ బిడ్డలను క్రమశిక్షణలోనికి తీసుకొని రావడానికి, వారి స్వభావములో కొంచెం మంచి తనం రావడానికి మీరు వారికి శిక్షించాలి. And discipline has to focus based on one thing. I want you to be a better person. క్రమశిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీ బిడ్డలు శ్రేష్టమైన వారుగా మంచివారుగా తీర్చబడ్డానికి. My son, my Steve, and he was 16 years old, మరి 16 సంవత్సరాలు వయసు వచ్చింది నా పెద్ద కుమారునికి. అప్పుడు and he just started driving. అప్పుడే డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు. And one day I was asking him something. నేను ఒకసారి నా కొడుకుతో అడిగాను. He was totally disobeying me. మరి నేను చెప్పింది అసలు వినలేదు. And
And second thing, we have a boundary, we have a curfew. We asked him, if you use the car, you have to be at home before the dark. మరి కారు తీసుకున్నప్పుడు నా కొడుకుతో చెప్పేవాడిని చీకటి పడక ముందు ఇంట్లో ఉండాలి. That is somewhere around 7:30, 8 o'clock. అనగా అక్కడ ఉన్న రాత్రి 7:30 గంటల లోపు 8 గంటల లోపు ఇంటికి And the వచ్చేయాలి. first day he came somewhere around 9:30. It was very dark. మరి మొదటి రోజు 9:30 అయింది ఇంటికి వచ్చినప్పుడు. And I gave him warning. I told you, you have to come by 8 or 8:30. నేను చెప్పాను, కుమారుడా నీవు ఇంటికి 7:30 8 గంటల లోపు వచ్చేయాలి. And he continued the second time. రెండో రోజు కూడా అదే రీతిగా ఆలస్యంగా వచ్చాడు. And he continued the third time. మూడోసారి కూడా అదే రీతిగా చేశాడు. At that point, అప్పుడు నేనేం చేశానంటే he came home somewhere around 10 o'clock. ఆ రోజు 10 గంటలకు వచ్చాడు. My wife told me, don't open the door. అప్పుడు నా భార్య చెప్పింది తలుపు తీయొద్దు అని. I said, no, I don't want him to stay outside. I wanted to open the door. నేను అన్నాను, బయటను నిలబెట్టడం మంచిది కాదు, లోనికి I opened రానివ్వండి. the door and he went to bed. నేను తలుపు తీశాను, బయట లోనికి వెళ్ళిపోయి పడుకునిపోయాడు. Next day he got up మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. and he was doing a part-time job. మరి పార్ట్ టైం జాబ్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. He got dressed up మరి తను డ్రెస్ and he వేసుకున్నాడు. was about to leave. మరి బయటికి వెళ్ళబోతున్నాడు. What did I do by that time? నేను అప్పుడులో ఏం చేశాను తెలుసా? I took the car నేను కారుని తీసుకొని and I left it in a storage. నేను ఒక స్టోర్ రూమ్ లో పెట్టేశాను. And he was looking for the car. అతను తన కారు కొరకు చూస్తున్నాడు. Dad, I have to go to work. Where is the car? నా డాడీ నాకు ఉద్యోగానికి వెళ్ళాలి, నా కారు ఏది అన్నాడు. I said, I'm sorry, you have no car. అని అన్నాను, నీ కారు లేదురా, కారు ఇచ్చేసానని చెప్పి. Daddy, I have to go to work. నేను ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి, ఎలాగా అన్నాను. I said, you have to walk. నేను నడుచుకొని వెళ్ళు. 2 weeks. 2 వారాలు I didn't give him car. నేను కారు ఇవ్వలేదు, నడుచుకొని వెళ్ళాడు, నడుచుకొని End వచ్చాడు. of the 2 weeks, 2 వారాలు అయిపోయిన he తర్వాత wrote me a letter. అప్పుడు నాకు ఒక ఉత్తరం రాశాడు. And recently I found that letter after 30 years. I'm 20 years. 20 సంవత్సరాల తర్వాత నేను ఏదో ఒక కాగితాలు సర్దుతుంటే ఆ ఉత్తరం నాకు కనబడ్డది. On that letter that day, 20 years ago, he said, 20 సంవత్సరాల ముందు నా కొడుకు ఏం రాశాడు తెలుసా? Dad and Mom, I'm so sorry. What did I do? నేను చేసిన దాని గురించి నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించండి అని రాశాడు. Would you please forgive me? నన్ను దయచేసి క్షమించండి. Then the manipulation, he said, I want to work and help you financially. అప్పుడు మాతో ఏం చెప్పాడంటే, ఆర్థికంగా మీకు సహాయం చేయడానికే నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు. Finally, I gave the car. 2 వారాల తర్వాత కారునిచ్చి. Parents, you have to discipline your children. నేను చెప్పడానికి కారణం ఏమిటంటే, అమ్మా అయ్యా మన పిల్లలను మనము క్రమశిక్షణలో పెంచాలి. Not only just a discipline all the time, you have to have affirmation and praises. మరి వారిని క్రమశిక్షణలో పెంచడం మాత్రమే కాదు, కొన్నిసార్లు వారిని ప్రోత్సహించాలి, వారి గురించి మంచి మాటలు చెప్పాలి, వారు చేసిన మంచి పనులను ఎత్తి చెప్పాలి, Compliment them. వారికి మంచి దానికి కాంప్లిమెంట్ ఇవ్వాలి, Praise them. వారిని స్తుతించాలి, అంటే వారిని పొగడాలి. Look at your children's face and eyes and tell them you are beautiful. మీ పిల్లలతో ఎప్పుడైనా చెప్పారా, నీ అంత అందగత్తే, నీ అందగాడు ఎవరు లేరు అని చెప్తే నీ కూతురు నీ కొడుకు ఆకాశంలోకి ఎగిరిపోతారు. You are God's child. నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు, You are handsome. నీవు చాలా అందముగా ఉంటావు, You are very smart. నీవు చాలా తెలివైన You వాడువు. need to build up their self-image. వారి యొక్క ఆకారాన్ని పెంచవలసింది తల్లిదండ్రులే. Parents, I'm teaching you how we can have a blessed family. యథార్థమైన సంతోషమైన కుటుంబ జీవితం కలిగి ఉండాలంటే మనం ఏమి చెయ్యాలి అనేది నేను నేర్పిస్తున్నాను. But at the same time, you have to understand these children are going through many challenges. అదే సమయంలో తల్లిదండ్రులారా మనం తెలుసుకోవాలి, మన బిడ్డలు అనేకమైన సవాల్ని వారు ఎదుర్కొంటున్నారు. You have to be a counselor to your child. మీ పిల్లలకు మీరు సలహాదారులుగా ఉండాలి. You have to be a comforter to your child. మీ పిల్లలకు మీరు ఆదరణకర్తలుగా ఉండాలి. You have to be the best friend with your child. మీ యొక్క పిల్లలకు మీరు మంచి స్నేహితులుగా ఉండాలి. Husband, if you play your role,
భర్తలారా మీ బాధ్యతను మీరు తెలుసుకుంటే, wife, if you play your role, భార్యలారా మీ యొక్క బాధ్యతలను మీరు తెలుసుకుంటే, children, if you play your role పిల్లలు according to the word of మీ యొక్క God, బాధ్యతలను వాక్యానుసారముగా మీరు తెలుసుకుంటే, and the world will look at our family, మన కుటుంబాన్ని లోకము చూసినప్పుడు there is something different with this family. వారు అనుకుంటారు ఈ కుటుంబములో ఏదో ప్రత్యేకత ఉంది. And you can witness to the world what happened with our family because Christ is in the center of our life. ఆశ్చర్యపోతున్న దీవనకరమైన మన కుటుంబాన్ని చూచి, మాదిరికరమైన కుటుంబాన్ని చూచి వారు ఆశ్చర్యపోతున్నప్పుడు మనం చెప్పొచ్చు, యేసు మా కుటుంబములో ఉన్నాడు గనుక మా కుటుంబము ఈ రీతిగా If ఉంది. you can create and develop the fear of God in our family, God will magnify and we can magnify God's name. క్రైస్తవ కుటుంబములారా, ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబాలుగా మీరు జీవిస్తారో, మీ జీవితమును బట్టి, మీ కుటుంబమును బట్టి సంఘము, సమాజము, లోకము దీవించబడతాది. We are living in an evil time. మనము అంత్యకాల దినాల్లో జీవిస్తున్నాం. We have to put boundaries. మనము అనేకమైన సరిహద్దులు ఉండాలి. We have to seek the kingdom of God. మనము దేవుని యొక్క రాజ్యాన్ని చూడాలి. We have to protect our children. మన బిడ్డలను మనం We సంరక్షించుకోవాలి. have to protect our family. మన కుటుంబాన్ని మనం సంరక్షించుకోవాలి. Because the world is stealing our children. ఎందుచేతనంటే లోకము మన బిడ్డలపై కన్ను The చూపుతుంది. world is stealing our joy from the family. లోకము మన కుటుంబములో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని తీసివేస్తుంది. Joshua said, యెహోషువ అంటున్నాడు, I don't know what you guys are doing, మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. but as far as for me and my family, యెహోషువ అంటాడు, నేనును నా కుటుంబమును we will serve the Lord. దేవుని సేవిస్తాం. Can you all stand? I just want to take 1 minute to pray over you. మీ అందరి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. త్వరగా లేచి నిలబడతారా? Thank you, Jesus. ప్రతి ఒక్కరు కూడా లేచి Thank you, నిలబడతారా? Jesus. కళ్ళు మూసుకుంటారా? Thank you, Jesus. మన కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉంది అని ఒకసారి స్వయపరిశోధన చేసుకుందామా? Thank you, Father. ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరిచి మన జీవితములను, మన కుటుంబాలని దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దామా? Lord Father, we know that the thief is coming to steal, kill and destroy. ప్రేమ కలిగిన మా తండ్రి, దుష్టులకు అపవాది నాశనము చేయడానికి తిరుగుతున్నాడని మాకు తెలుసయ్యా. But Father, thank you for giving us a better life. ప్రభువా, మీరు జీవమును సమృద్ధిగా అనుగ్రహించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. Father, we pray for a hedge of protection to our families. ప్రభువా, ఇక్కడ సమకూర్చబడిన ప్రతి కుటుంబములకు ఒక ప్రత్యేకమైన సంరక్షణ ఇవ్వమని మేము ప్రార్థన చేయుచున్నాము. Lord, you have called us to magnify your name. మీ నామమును మహిమపరచడానికి మమ్మలను క్రైస్తవ కుటుంబములుగా మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా. Father, help us to reflect the Christ and church through our families. క్రీస్తును సంఘం యొక్క పోలికగా మా కుటుంబ జీవితాలు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Father, if there is any families here, they are struggling with the attack of the enemy, in the name of Jesus, we take victory. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ నిలబడిన ఏ కుటుంబాలైనా సైతాన్ యొక్క శోధనలు బట్టి, సైతాన్ యొక్క తంత్రములు బట్టి సమాధానము లేకుండా, సంతోషము లేకుండా ఆందోళనగా జీవిస్తున్నట్లయితే అటువంటి కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా, మీ అగ్ని చేత అటువంటి కుటుంబములను మీరు శుద్ధీకరించుమని మేము ప్రార్థన చేయుచున్నాం. Father, thank you for giving us authority and power. అటువంటి అధికారాన్ని, శక్తిని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. We want to make sure the fear of God is in my family. ప్రభువా, మీ యందు యథార్థమైన భయము భక్తి కలిగిన కుటుంబములుగా మా కుటుంబాలను తీర్చిదిద్దండి అయ్యా. Father, I pray that you bless this church. ప్రభువా, ఈ స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. Bless these young people to draw others to Christ. ప్రభువా, ఈ యొక్క యవన బిడ్డలు అనేక మంది యవనస్తులను మీ సత్యములోనికి నడిపించడానికి మీరు వాడుకోవాల్సిందిగా There are ప్రార్థిస్తున్నాం. so many families in this community. ఈ యొక్క సమాజములో అనేకమైన కుటుంబాలు ఉన్నాయ్యా. They are not experiencing the better life. వారి యొక్క జీవితములో సమృద్ధిని, జీవమును పొందుకోలేకపోతున్నారయ్యా. Father, you make this church as a lighthouse. ఈ యొక్క స్థానిక సంఘాన్ని ఒక దీపస్తంభముగా మీరు వాడుకోనండి. And you, Father, let this church draw people to Christ.
ప్రభు అనేకులను మీ యొక్క సత్యములోనికి నడిపించే సంఘముగా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. We bless them with your blessing, Lord. మీ ఆశీర్వాదములతో ఈ సంఘమును మేము దీవిస్తున్నామయ్యా. Let the grace of God and the presence of God be upon them. మీ కృప, మీ శాంతి, మీ సమాధానములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిపై మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. Father, we give you all the glory and honor to you. ప్రభు మీకే సమస్త ఘనత మహిమ మేము అనుగ్రహిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.